స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేస్తా అంటున్నారు. మరి మీరు కూడా అంగీలాగు సిద్ధాంతం ఏదైనా తీసుకుంటారా, లేకపోతే ప్రజల వైపు ఉంటారా? బ్రదర్, నా అంగీ నాలాగు నాకే ఉన్నాయి కాబట్టి ఇతరుల అంగీలాగు గుంజుకునే ప్రయత్నం అయితే చేయను. మళ్ళీ చెప్తున్నా, నా అంగీ నాలాగు నాకున్నాయి, ఇతరుల అంగీలాగు గుంజుకోను, నాదొక్కటే. ఏ వ్యక్తి అయినా 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి. రాజకీయాల్లో ప్రతి 10 సంవత్సరాలకోసారి కొత్త రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వాలి. యువ రాజకీయం ఈ తెలంగాణలో చేస్తేనే రాజకీయాలు ప్రక్షాళన జరుగుతాయి. అదొకటి నా ప్రధానమైన అంశంగా ఉంటుంది. యువకులే రాజకీయాలు చేయాలి. 60 సంవత్సరాలు దాటగానే రాజకీయాల్లో నుండి కూడా తప్పుకోవాల్సిందే. అది కూడా 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి. గెలిచినాక 3వసారి ఏ వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వకూడదు. ఓడిపోతే నువ్వు ఎన్నిసార్లు అయినా పోటీ చేయి గెలవడానికి, కానీ గెలిచినాక 2 సార్లు తర్వాత 3వసారి ఎట్టి పరిస్థితిలో పోటీ చేసే అవకాశం ఏ పార్టీ ఇవ్వకూడదు. అదే ఆ విధంగానే ఆ వ్యక్తికి 3వసారి పోటీ చేసే వ్యక్తికి ప్రజలు కూడా ఓట్లు వేయకూడదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే రాజకీయ అవినీతి అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంగీలాగు లాంటి చెత్త ఐడియాలు నా దగ్గర లేవు. నా అంగి నాకే ఉన్నది, నా లాగు నాకే ఉన్నది.